హలో హాయ్ హోప్ యూల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో మనం అనుకున్నట్టు ఏదైతే ఆల్ టైమ్ హై రికార్డ్స్ బ్రేక్ చేసిన తర్వాత చాలా హైలో ఈరోజు అంటే ఫ్రైడే రోజున ఈ క్యాండిల్ వేసింది. అండ్ 375 పాయింట్స్తో అయితే నిఫ్టీ అయితే సూపర్ క్లోజింగ్ అయితే ఇచ్చింది 25,790లో ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం ట్రయాంగిల్ వేసిన కాంచి బ్రేక్అవుట్ ఇచ్చిన కాంచి కంటిన్యూస్ మనం ఏదైతే ఉన్నామో బుల్లిష్ వ్యూలో. అండ్ దీని కూడా మనం ఫ్రైడే వీడియోలో చెప్పుకున్నాము. దీని కనుక బ్రేక్ చేస్తే మార్నింగ్ అండ్ షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తుంది మంచిగా 53,000 లెవెల్స్ అండ్ 54 ఇలా పైకి వెళ్తుంది అనేసి అనుకున్నాము. కానీ ఇలా డిప్ కూడా తీసుకోలేదు. అంటే మేబీ కమింగ్ అప్ డేస్లో వచ్చి ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకోవచ్చు, బట్ డిప్ కూడా తీసుకోలేకుండా ఒకటి స్ట్రైట్ అవే క్యాండిల్ అండ్ హై అయితే 54,000 దగ్గర క్లోజ్ అయితే అయ్యింది. అండ్ ఇలాంటి మూవ్స్ జనరల్గా ఎక్స్పైరీ రోజున రావాలి, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నిన్న అంటే ఫ్రైడే రోజున రావడం కొంత సర్ప్రైజ్ అండ్ షాకింగ్ న్యూస్. అండ్ సెన్సెక్స్ అయితే చెప్పుకోక్కర్లేదు, చూడ్డానికి చాలా నీట్గా ఒక బుల్లిష్ క్యాండిల్ కనిపించిన ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ చాలామంది బయ్యర్స్ కానీ సెల్లర్స్ కానీ వాళ్ళ క్యాపిటల్ మొత్తం కూడా వైపౌట్ అయ్యే పరిస్థితి. అండ్ ఇలాంటి జైంట్ క్యాండిల్స్ చూసారంటే మళ్ళీ ఒక గ్యాప్ తీసుకుంది అండ్ ఇలాంటి క్యాండిల్స్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. అండ్ పట్టుకోవడం కూడా కొంతవరకు కష్టం. ఓకే, సో పట్టుకోవడం ఇంపాసిబుల్ అని చెప్పట్లేదు, అలానే పట్టుకోవడం కూడా కష్టం అని చెప్పట్లేదు, కానీ బట్ ఎవరు ఊహించినంత ఈ రేంజ్లో మళ్ళీ అండ్ ఇక్కడ నుంచి ఇంతవరకు పెద్ద క్యాండిల్ అండ్ మోర్ దెన్ 60% రికవరీ ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ అవడం, మళ్ళీ కిందకి రావడం, మళ్ళీ పైకి వెళ్ళడం. సో కంప్లీట్గా చాలా అసలు ఈ విక్స్ చూస్తేనే అర్థమవుతుంది మనకి ఎలా స్టాప్ లాసెస్ హిట్ అయినాయో అనేసి. సో సెన్సెక్స్ వచ్చేసి ఇంత డేంజరస్ ఇన్స్ట్రుమెంట్ అని చాలామందికి నిన్ననే అర్థమై ఉంటుంది ఫ్రైడే సెషన్లో. సో మనం వీక్లీ అనాలిసిస్ చూసుకుంటే కనుక ఫస్ట్ వీక్లీ చార్ట్ చూసుకుంటే ఎక్కడ కూడా మనకి ప్రైస్ యాక్షన్లో పరంగా ఎక్కడ కూడా మంచిగానే అన్ని హయ్యర్ హైస్ హయ్యర్ లోసే వేస్తూ ఉంది. ఓకే, ఎక్కడ కూడా మనకి క్లియర్ కట్గా మనకి బేరిష్ సైన్ అయితే ఇప్పటివరకు అయితే లేదు. అండ్ బీటీఎస్టీ కూడా సిఈ ఇవ్వడం జరిగింది అండ్ ఫర్ మండే. ఓకే, సో వీక్లీ అనాలిసిస్లో భాగంగా వీక్లీ చార్ట్ చూసుకుంటే కనుక ఈ వీక్ చాలా సాలిడ్గా అయితే క్లోజ్ అయితే అయ్యింది. అండ్ ఏదైతే ప్రీవియస్గా ఉన్నటువంటి క్యాండిల్ ఏదైతే ఉందో దీనిపైననే చాలా నీట్గా క్లోజింగ్ అయితే ఇచ్చింది. చూద్దాం, మండే దీనిపైన క్లోజ్ అయ్యింది అనుకుంటే కనుక స్లోగా ఇట్ విల్ ఇంచ్ అప్ లైక్ దిస్ అండ్ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వీక్ కూడా సాలిడ్గా ఒకటి రావచ్చు, బట్ అట్ ది సేమ్ టైం ఒకవేళ డౌన్ సైడ్ కనుక 25,250 కనుక బ్రేక్ అయ్యింది అంటే కనుక ఇన్వెస్టర్ సెంటిమెంట్ కొంతవరకు వీక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్రాఫిట్ బుకింగ్ కూడా మొగ్గు చూపడానికి కూడా చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ప్రాఫిట్ బుకింగ్ వస్తే కనుక మనం నెక్స్ట్ ఏ లెవెల్స్ అంటే కనుక ఫస్ట్ లెవెల్ వచ్చేసి 25,250 అండ్ నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో 25,000 వచ్చేసి మనకి మేజర్ సపోర్ట్. సో ఇక్కడ బ్రేక్ తీసుకుని మళ్ళీ యూటర్న్ తీసుకుంటే పర్వాలేదు, లేదు ఇక్కడ కూడా బ్రేక్ అయ్యింది అంటే కనుక కొంచెం నిఫ్టీకి టఫ్ అనే చెప్పాలి. అండ్ మన పోర్ట్ఫోలియోస్ కూడా చాలా వరకు ఇంకా గ్రీన్లోకి అయితే రాలేదు. సో మీ పోర్ట్ఫోలియోలో గ్రీన్లోకి వచ్చిందా ఆర్ ఇంకా స్టిల్ నిఫ్టీ 25,800 లెవెల్స్కి వచ్చిన తర్వాత మీ పోర్ట్ఫోలియో రెడ్ ఉందా గ్రీన్ ఉందా అనేది ఒకసారి కమెంట్ అయితే చేయండి. సో ఇది వీక్లీలో మనకి పరిస్థితి. సో వీక్లీలోకి వచ్చేసి కన్క్లూజన్ బుల్లిష్ అని అయితే మనకు అర్థమవుతుంది. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక ఇక్కడ కూడా చాలా నీట్గా అయితే మనకి హయ్యర్ లోస్ అండ్ హయ్యర్ హైస్ మనకి ఫామ్ అయితే చేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఎటువంటి బేరిష్ సైన్ కూడా లేదు. సో సేమ్ దానికి ఉన్నట్టుగానే ఇక్కడ కూడా మనకి 25,250 మంచి సపోర్ట్ లెవెల్. అండ్ నెక్స్ట్ ఏదైతే ఉందో మేజర్ 25,000 తర్వాత 24,750. సో కంటిన్యూస్గా మంచి సపోర్ట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, సో ఇంకా 15 మినిట్స్లోకి ఒకసారి వెళ్ళిపోదాం. సో 15 మినిట్స్లోకి వస్తే కనుక మనకి ఇక్కడ ఒక చిన్న కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ అయితే అయ్యింది. ఓకే, సో రేపు మండేకి లైక్ ఇక్కడ ఒక మనకి ట్రెండ్ లైన్ కూడా కనిపిస్తుంది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. సో దీన్ని కనుక బ్రేక్ చేయలేదు అనుకుంటే దీన్ని బ్రేక్ చేస్తే కనుక ఇంకా టాప్కి వెళ్ళే దానికైతే ఛాన్సెస్ అయితే ఉంటుంది. మనకి టార్గెట్స్ వచ్చేసి 25,900 అండ్ 25,600, 25,620
26,100 కూడా ఉంటాయి. ఫిబ్నాచి రీట్రేస్మెంట్తో మనం చూడొచ్చు. అలాగే మనకి డౌన్ సైడ్ కూడా 15 మినిట్స్లో ఒక ట్రెండ్ లైన్ అయితే వస్తుంది. సో అది కూడా ఒకసారి డ్రా చేసేద్దాం. సో 15 మినిట్స్లో అయితే మనకి ఈ ఛానల్లో అయితే వెళ్తూ ఉంది. సో ఇన్ కేస్ ఒకవేళ సపోర్ట్ తీసుకుంటే కనుక మనకి నెక్స్ట్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో డౌన్ సైడ్ 25,600 అండ్ 25,500 డౌన్ సైడ్ వరకు ఉంటాయి. సో ఈ ఛానల్ కూడా ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి అంటే 25,600 200 పాయింట్స్ అంతా అవడానికి ఛాన్సెస్ అయితే ఉండదు. మోస్ట్లీ గ్యాప్ డౌన్ అయితే కనుక ఒక 120 పాయింట్స్ 120 పాయింట్స్ అవ్వడానికి అలా 100 లోపే ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. జనరల్గా సెంటిమెంట్ ఉంది కాబట్టి అండ్ యుఎస్ మార్కెట్స్ కూడా మంచి ఇదిలో ఉన్నాయి అండ్ వీకెండ్లో ఏ నెగిటివ్ న్యూస్ లేదు అంటే కనుక ఈజీగా 25,900లో బ్రేక్ అయితే అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒక కన్సల్టేషన్ తీసుకోవడానికే మోస్ట్లీ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, సో కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు తెలిసిందే కదా, ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఆ ప్రైస్ ఎటొకటి బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేసి దాన్ని బట్టి మనం ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇది నిఫ్టీకి సంబంధించింది. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో ఏదైతే మనం అనుకున్నామో ఫ్రైడే డబుల్ టాప్ ప్యాటర్న్ అండ్ ఏదైతే ఈ ట్రయాంగిల్ ఆల్రెడీ బ్రేక్ అయింది, మంచిగానే వెళ్ళింది అండ్ డబుల్ టాప్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే వచ్చింది. ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూసేద్దాం. సో వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా మనకి లైక్ డబల్ టాప్ ఏదైతే ఉందో అదైతే ఫస్ట్ టైం అయితే మనకి క్రాస్ కూడా అయ్యింది. మంచి యూ షేప్ రికవరీ అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ అయితే ఇచ్చింది అండ్ ప్రీవియస్గా కూడా లాస్ట్ వీక్ కూడా సాలిడ్ గ్రీన్ క్యాండిల్ అయితే ఉంది. సో చూద్దాం నెక్స్ట్ వీక్ మోస్ట్లీ ఇన్సైడ్ క్యాండిల్ బార్ వస్తే కనుక మనకి కంప్లీట్గా కన్సల్టేషన్ అండ్ సెల్లర్స్కి అయితే చాలా మంచి వీక్ అవ్వబోతుంది అని చెప్పొచ్చు. సో ఇన్ కేస్ ఒకవేళ డైలీ టైం ఫ్రేమ్లో కనుక లైక్ 54,000 ఏదైతే ఈరోజు హై ఏదైతే ఉందో లాస్ట్ ఫ్రైడే హై ఏదైతే ఉందో ఆ ఫ్రైడే హై బ్రేక్ అయ్యింది అంటే కనుక డెఫినెట్గా మళ్ళీ మనం న్యూ హైస్ అనేది చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఎక్కడ కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ అండ్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఎక్కడ కూడా బేరిష్ సైన్స్ అయితే లేవు. సో ఓవరాల్గా చూసుకుంటే బుల్లిష్గానే ఉన్నాయి అండ్ 15 మినిట్స్ టైంలో కూడా పెద్ద ప్యాటర్న్ అయితే ఏం లేదు. ఒక్కసారి 1 అవర్లో చూద్దాము. సో 1 అవర్లో చూసినా సేమ్ మనకి ఏదైతే డబల్ టాప్ వచ్చిందో అదే సేమ్ ప్యాటర్న్ డైలీ టైం ఫ్రేమ్లో అయితే ఎలా ఉందో అలానే ఉంది. ఇంకా అంతకు మించి నాకైతే ఇక్కడ ప్యాటర్న్స్ అయితే ఏమీ క్లియర్ కట్గా ఏం కనిపించట్లేదు. బట్ చిన్న ట్రెండ్ లైన్స్ అయితే ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. సో చాలా యాంగిల్ ట్రెండ్ లైన్ యాంగిల్ వచ్చేసి చాలా స్టీప్గా ఉంది. సో అంత వెయిటేజ్ అయితే దీనికి ఇవ్వవసరం లేదు. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక మనకి నెక్స్ట్ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో అంటే 53,937 54,100 అలా ఉంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి లైక్ 54,200 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 54,400 అండ్ 54,600 అయితే మనకి టార్గెట్స్కి అయితే ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్ అయితే కనుక మనకి ఒక 15 మినిట్స్ అయితే కంప్లీట్గా వెయిట్ చేసేయండి. ట్రేడ్స్ అయితే తీసుకోవద్దు, ఎందుకంటే 15 మినిట్స్ తర్వాతనే మన సెంటిమెంట్ ఎలా ఉంది మండేకి అని చూసుకొని, ఎందుకంటే న్యూస్ ఏదైనా రావచ్చు, మనకి 2 days టైం ఉంది కాబట్టి. సో ఇన్ కేస్ ఏదైనా న్యూస్ ఏదైనా వస్తే కనుక సో దాన్ని బట్టి రెస్పాండ్ అవుతుంది కాబట్టి ఇది కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ అని చెప్పొచ్చు. ఓకే, ఏదైతే హై నుంచి ఇక్కడ వరకు కూడా 53,603 దగ్గర 600 కనుక బ్రేక్ అయితే కనుక నేను ఇక్కడ కాల్ షార్ట్ చేయడానికి అయితే నేను ఇక్కడ ప్లాన్ చేసుకుంటాను. అండ్ మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 53,400 అండ్ నెక్స్ట్ టార్గెట్ సపోర్ట్ వచ్చేసి 53,200 అండ్ ఫైనల్ సపోర్ట్ వచ్చి 53,000. మనకి ఈ లెవెల్స్ డౌన్ సైడ్ అండ్ ఈ లెవెల్స్ అప్ సైడ్ అయితే మనకు ఉంటాయి. సో ఇదండి మనకి లైక్ మండే మార్నింగ్ ఓపెనింగ్ వచ్చేసి అండ్ దట్ టు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని బట్టే ఆ డే అంతా కూడా కన్సల్టేషన్ అవుతుంది. ఇన్ కేస్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మిడ్ నిఫ్టీ కానీ ఒకవేళ ఫస్ట్ 15 మినిట్స్ లోపలనే ఉంటే కనుక కంప్లీట్గా ఆ రోజైతే అవాయిడ్ అయితే చేసేయండి. ఎందుకంటే ఇంత హై వెళ్ళిన తర్వాత ర్యాలీ వచ్చిన తర్వాత కొంత బ్రీతింగ్ పీరియడ్ అనేది తీసుకోవడం అనేది ఏ ఇండెక్స్కైనా ఏ స్టాక్ అయినా సర్వసాధారణం. సో అలాంటి టైంలో ఆప్షన్ బయర్గా మనకి చాలా ఇదిగా ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ గ్యాప్ అప్ అయ్యి డైరెక్ట్గా ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ గ్యాప్ అప్ అయ్యిందంటే కనుక అక్కడ కూడా మళ్ళీ కంప్లీట్గా కొంతవరకు బ్రేక్ తీసుకొని తర్వాత మనకి డైరెక్షన్ కంటిన్యూషనా లేకపోతే రివర్సల్లా అనేది అప్పుడు తెలుస్తుంది. సో ఈ టైంలో కూడా మనకి ప్రైస్ యాక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి డేటాకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చేసి దాన్ని బట్టి ట్రేడ్ అయితే తీసుకోండి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వీకెండ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.